సిరివెల్ల మండలం నుంచి అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లను స్థానిక రైతులు శుక్రవారం రాత్రి అడ్డుకున్నారు. గత కొన్ని రోజులుగా సిరివెల్ల మండలంలోని గుండంపాడు, మహదేవపురం గ్రామాల మీదుగా సర్వనరసింహస్వామి దేవాలయానికి వెళ్లే రహదారిని కొందరు ఎర్రమట్టి కోసం మట్టిని అక్రమంగా తరలిస్తుండడం విమర్శలకు దారితీసింది. స్థానికంగా రాజకీయ నాయకులు కొందరు ఇటుకల తయారీ కోసం రహదారులను తవ్వి మట్టిని తరలిస్తుండడంతో రైతులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో మట్టిని తరలిస్తున్న వాహనాలను అడ్డుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా అక్రమ మట్టి తరలింపు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు తిరుగుబాటు చేసినట్లు సమాచారం. మట్టి రోడ్డును 8 అడుగుల మేర తవ్వి మట్టి తరలించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మట్టి తరలింపును అడ్డుకోవాలని కోరుతున్నారు. గ్రామ ప్రజలు ఉన్నారు, ఇరు వర్గాలు రెండు కలిసి ఆపినేది, వాళ్ళు ఒక్కళ్ళే రాసినారనేది లేదు. స్పందన లేదు. ప్రభుత్వం దగ్గర నుంచి మాకు న్యాయం జరగట్లేదు. ఇకనైనా మాకు న్యాయం జరపాలని కోరుతున్నాం. కలెక్టర్ గారన్నా మా గోడు పట్టించుకొని మా బృందాన్ని పంపిస్తామన్నారు కానీ ఒక టిప్పర్ 2 టిప్పర్లు పట్టుకుంటారు. తర్వాత వాళ్ళ పని వాళ్ళు మళ్ళీ యథావిధిగా చూడండి. దగ్గర దగ్గర 15 టిప్పర్ల మేర ఉన్నాయి. ఉదయం 7 గంటల వరకు తవ్వుతా ఉన్నారు. ఇదంతా అక్కడి నుంచి దగ్గర దగ్గర ఒక 1/2 కిలోమీటర్ మేరకు లోపలికి ఒక 8 అడుగుల లోతుకు తీసుకుంటూ పోయారు. రాజకీయ నాయకుల ఖచ్చితంగా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారని మా అభిప్రాయం. ఈ నియోజకవర్గంలో బౌన్సర్లను పంపించారంటే వాళ్ళ హస్తం లేకుండా ఎట్టుంటదన్న. గ్రామమే కదిలి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామంలోకి వచ్చి ఆడ వాళ్ళను కార్లాపి ఈడ కార్లాపి ఎవరైతే ఎవరైతే మాట్లాడింటారో వాళ్ళ గురించి ఫోన్లు చేసి మరీ బెదిరియాలని అట్లా ట్రై చేస్తున్నారు. అట్లా వెనకబడిపోతున్నారు. ఇంకా ఊరంతా రావాల్సింది ఆడోళ్ళు మొగోళ్ళు అందరూ, కానీ వాళ్ళు బెదిరియడాన్ని బట్టి ఎంతో మంది వెనకబడిపోతున్నారు. ఏమంటే మా ఇంటికి తోలకనికి కాదు, మేము అమ్మకానికి కాదు, గ్రామానికి చెందినది గ్రామానికే చెందాలి. మేము పోయి కలెక్టర్ మేడానికి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు మొరపెట్టినా, ఆర్టీఓ ఆఫీస్ లో చెప్పినా గానీ మమ్మల్ని 2 days ఆగండి, 3 days ఆగండి అనేది ఆపుతారు. ఈడేమో తవ్వుకొని పోతుంటారు. ఇంకా 4 రోజులు గడిచిందంటే ఇది ఉండదు. నరసింహస్వామి రహదారి గ్రామ ప్రజలు వచ్చినాము. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.